I wish you all a very happy New Year 2025 and all the very best. నేను డాక్టర్ సుమిత శంకర్ కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ మైక్రోవాస్కులర్ సర్జన్. ఇక్కడే 30 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ క్లినిక్ పెట్టేసి ఈ సెంటర్ పెట్టేసి నాకు ఈ నెలకి ఆల్మోస్ట్ 10 సంవత్సరం అయింది. ఫర్ దిస్ ఐ రియలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ మీ అ వెరీ గుడ్ సపోర్ట్ అండ్ accepting me here. ప్లాస్టిక్ సర్జరీ అంటే అందరు అందం కోసం అనుకుంటారు. నా ఉద్దేశం అంటే ప్లాస్టిక్ సర్జరీ అందం కోసం కాకుంటే అందరికీ సాయం కోసం. ఈ కాలేల వాళ్ళకి బర్న్స్ అయిన పేషెంట్స్‌కి ట్రీట్మెంట్, కానీ గాయం అయిన వాళ్ళకి మన ప్లాస్టిక్ సర్జరీలో హెడ్ టు టో వరకు ట్రీట్మెంట్ చేయొచ్చు. ముఖ్యం అంటే రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ ఉంటుంది. రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీలో కొంతమందికి గాయం ఉన్న వాళ్ళకి, బై బర్త్ డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం. ఈ సెంటర్‌లో మన ఇటువంటి ట్రీట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. కాస్మెటిక్ సర్జరీ కాకుంటే ప్లాస్టిక్ సర్జరీ ట్రీట్మెంట్స్ కూడా నేను ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. మొన్నన ఒక లాస్ట్ వీకే ఒక అబ్బాయి 123 కేజీస్, 28 ఇయర్స్ అబ్బాయి 123 కేజీస్ వాళ్ళు ఉన్నారు. హీ వర్క్డ్ హార్డ్, అంటే కొన్ని హెర్బల్ జ్యూస్ తాగేసి ఒక్క పూట తినేసి 25 కేజీస్ తగ్గారు. 98 కేజీస్ వచ్చే వరకు తన బాడీ అవుట్ ఆఫ్ షేప్ అయింది. అవుట్ ఆఫ్ షేప్ అయితే వాళ్ళు ఇప్పుడు పెళ్లి కోసం సంబంధం చూసుకోవాలా, ప్లస్ తనది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయింది. ఒబేసిటీ ఒకవైపు, కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాం. ఇది అందం కోసం కాకుంటే మన బాడీ షేపింగ్ అంటాం. బాడీ షేపింగ్ అంటే ఈ సడన్‌గా వెయిట్ లాస్ అయిన వాళ్ళు తనకి బాడీ అవుట్ ఆఫ్ షేప్ అయింది. చాలా ప్లేసెస్‌లో స్కిన్ ఫోల్డ్స్ తయారవుతాయి. బికాజ్ సడన్‌గా వెయిట్ లాస్ అయినాక ఈ ఫ్యాట్ తగ్గినాక ఆ ప్లేస్‌లో గ్యాప్ వచ్చేస్తే స్కిన్ ఫోల్డ్స్ తయారవుతాయి. ఇటువంటి వాళ్ళకి నిన్న లాస్ట్ వీకే మన సర్జరీ చేసి బాడీ షేపింగ్‌కి తీసుకొచ్చాం. అలాగే ఇంకా ఒక అమ్మాయి తన 60 ఇయర్స్, కానీ 2 చెయ్యి బర్న్స్ వల్ల వంకర అయిపోయింది. ఇటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. స్ట్రెయిట్‌గా చేసేసి ఇప్పుడు తన ఫాలో అప్‌కి వచ్చేసి వెళ్ళింది. సో ఇటువంటి వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఈ దానికి ముఖ్యమంటే ఈ ప్లాస్టిక్ సర్జరీలో మన ఆడవాళ్ళకి ఈ రోముల సంబంధం బాధ ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటారు. ఎవరి దగ్గర వెళ్ళాలా? ప్లస్ ఫీమేల్ సర్జన్స్ ఉంటే చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. తన పేషెంట్స్ కంఫర్టబుల్ ఉంటారు. ఫ్యామిలీస్ కంఫర్టబుల్‌గా ఉంటారు. అందుకని నా దగ్గర వచ్చేసి చాలా మంది ఇటువంటి ట్రీట్మెంట్స్ మన ఈ ఇక్కడ తీసుకుంటారు. నేను ఏర్పాటు చేస్తాను. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటే అలా ట్రీట్మెంట్ చేయాలా అని ఎక్స్‌ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ చేస్తాను. అలాగే రోముల సంబంధం ఎక్కువగా బరువున్న వాళ్ళకి కాకుంటే చాలా మంది క్యాన్సర్‌తో సఫర్ అయ్యి రోములు తీసేస్తారు. ఇటువంటి లైఫ్ పోయింది, అలా పరిస్థితి వాళ్ళకి ఆహ్, ఆ పరిస్థితి వరకొస్తారు. కానీ 20 ఇయర్స్, 30 ఇయర్స్ బతుకుంటే రోములు లేదు, ఆ ఇబ్బందిలో గూడా ఉంటారు. దానికి మళ్ళీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. ఇటువంటి వాళ్ళకి గూడా మన ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు చాలా మందికి కొత్త రోములు తయారు చేసి ఇస్తాం. సో ఈ మన ఫీమేల్ సర్జన్స్ కాబట్టి ఆడవాళ్ళు చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. ఈ సెంటర్స్‌లో వచ్చేసి మనకి వాళ్ళ ఇబ్బంది ఏముంటుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళొచ్చేసి డిస్కస్ చేసి ఇటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ కాకుంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. అంటే సర్జరీ అంటే నైఫ్‌లో పోవాలంటే చాలా మంది భయపడతారు. ప్లస్ ఫ్యామిలీలో టెన్షన్స్ అండ్ మత్తొచ్చేసి ఏమైనా అవుతుంది, ఎందుకు నైఫ్ కింద వెళ్ళాలా? ప్లస్ సొసైటీలో ఈ టాబూ అంటాం. అంటే సర్జరీ అంటే భయం కాకుంటే ఎందుకు సర్జరీ చేపిచ్చేయాలా? అటువంటి వాళ్ళకి మనం నాన్ సర్జికల్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తాం. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటే బోటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్స్ ఇటువంటి ట్రీట్మెంట్ కూడా ఏర్పాటు చేస్తాం. అలాగే మినిమల్లీ ఇన్వేసివ్ అంటే పెద్ద సర్జరీస్ కాకుంటే మెయిన్ ట్రీట్మెంట్ ఇన్ ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జరీ ఈస్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే మన ఓన్ స్వంత బాడీ నుంచి కొవ్వు తీసేసి ఆ కొవ్వు మన ఇక్కడ ఏ పార్ట్‌లో కావాలా అంటే వాడొచ్చు. అంటే రోములు పెరగడం కోసం,
బట్ పెరగడానికి కోసం, కానీ ఫేస్లో బుగ్గలు కొంతమంది బుగ్గలు కావాలా అటువంటి వాళ్ళకి ఈ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేస్తాం. ప్లస్ ముఖ్యం అంటే ఈ ఫ్యాట్ అంటే చాలా చాలా వెరీ స్పెషల్ బాడీ టిష్యూ. ఎందుకు స్పెషల్ అంటే ఫ్యాట్ సెల్స్లో హై క్వాలిటీ మీజెన్కైమల్ స్టెమ్ సెల్స్ అంటాం. మీజెన్కైమల్ స్టెమ్ సెల్స్ అంటే మన బేబీ తయారైనప్పుడు స్టెమ్ సెల్స్ ఉంటాయి. స్టెమ్ సెల్స్లో స్కిన్ జనరేట్ అవుతుంది, కార్టిలేజ్ జనరేట్ అవుతుంది, బోన్ తయారవుతుంది, మసిల్ తయారవుతుంది. అటువంటి టోటీ పోటెంట్ స్టెమ్ సెల్స్ అంటాం. అలాగే స్టెమ్ సెల్స్ మీజెన్కైమల్ స్టెమ్ సెల్స్లో ఈ ఏ టిష్యూ కావాలా ఈ టిష్యూ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. అందుకని ఈ ఫ్యాట్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ బికాస్ ఇట్ హాస్ హై క్వాంటిటీ ఆఫ్ మీజెన్కైమల్ స్టెమ్ సెల్స్. సో ఈ స్టెమ్ సెల్స్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ బుగ్గలో చేస్తే ఫ్యూచర్లో మన ఏజ్ తొందరగా అంటే మడతలో పోతాయి, ప్లస్ ఏజింగ్ ప్రాసెస్ రివర్స్ అవుతుంది. చాలా వరకు మెల్లగా ఈ మడతలో ఉంటే మచ్చలో ఉంటే దానికి కూడా ఈ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ హెల్ప్ చేస్తుంది. ఇటువంటి వాళ్ళకి మన ఇక్కడ ఈ సెంటర్లో ట్రీట్మెంట్ చేయగలుగుతాం. నాట్ అ వెరీ కామన్ కండిషన్. And her grandmother had it, so one of the reasons probably she has it is because of her grandmother. Her grandmother had only one cyst, but she has 3 or 4 cysts right now. This just goes to show that plastic surgery, we get involved from head to toe. Anything related to reconstruction, anything related to removal of these specialized conditions. This is where we come in picture. So this we are doing under local anesthesia. It's a small cyst, but CT scan is showing that it is also involving, it is coming out of inner table. So unlike lipoma or a sebaceous cyst, which is commonly seen, this is a trichomolar cyst, which is coming out of an inner table of diploid of scalp. Mosquito. Comfortable? Yeah. But I'm feeling little pain. Okay. Yeah. I'm feeling the feeling. Skin looks. మేడం చెప్పినప్పుడు This is near complete removal of the cyst. We will have to remove the connections if at all, which is, since it is coming or through a gap in the inner table, so which will obliterate the origin and then ప్రెస్ చేసి పెట్టుకో తినరు. క్లారిటీగా తిను. this looks like a potato growing out of the head. Potato like this. Sebaceous. Is it like a flower? No, no. You want to see? We'll show you. Yeah. Okay. Got it.
cautery. Just lift your hand a little. Touch. ఈ డబుల్ చిన్ ఉంటే కూడా మనం ఇక్కడ స్కిన్ టైట్నింగ్ చేసి ఈ తగ్గడానికి అవకాశం ఉంటాయి. ఒక్క సెట్టింగ్ కాకుంటే మల్టిపుల్ సెట్టింగ్స్ అవసరం అవుతాయి, కానీ మెల్లగా ఇది తగ్గుతుంది. ఈ మషిన్ ద్వారా మన ఆర్ఎఫ్ టెక్నాలజీతో స్కిన్ టైట్నింగ్, స్కిన్ టోనింగ్ ప్లస్ ఈ పిగ్మెంటేషన్ తగ్గడానికి కూడా ఇది చేయొచ్చు. ప్లస్ ఈ ప్రోబ్ వాడితే మన హెయిర్ రిమూవల్ చేస్తాం. అలా ఈ డైరెక్షన్లో చేస్తే కొంచెం స్కిన్ టైట్నింగ్ కూడా అవుతుంది. అవి కాకుంటే స్కిన్ టోనింగ్ కానీ స్కిన్ రిజ్యూనేషన్ అంటాం, దీని ద్వారా చేయొచ్చు. ఓకే, ఈ ప్రోబ్ వాడితే మనకి సబ్లేటివ్ ఆర్ఎఫ్ అంటాం. దీని ద్వారా మన సర్జరీ తర్వాత స్కార్ లైన్స్కి మచ్చలు పడతాయి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఫేస్లో మచ్చ పడతాయి, ఈ ద్వారా మన ట్రీట్మెంట్ చేయగలుగుతాం. అలాగే ఈ ప్రోబ్లో మన డయోడ్ లేజర్ ఉంటుంది. అగైన్ దిస్ మషిన్ ఇస్ US FDA approved and it's one of the finest machines in these devices, energy based devices. అదే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ కింద ఇది అన్ని చేయగలుగుతాం. దిస్ ఇస్ హెయిర్ రిమూవల్. చాలా ఫాస్ట్గా, చాలా మంచిగా గ్రోత్ తగ్గిపోతుంది. దీని ద్వారా ఫేస్లో ఉంటే కానీ అండర్ ఆర్మ్స్, ఒక అబ్బాయి అయితే ఫుల్ బాడీ హెయిర్ రిమూవల్ కూడా వస్తారు. ఈ లేజర్ మషిన్ US FDA అప్రూవ్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ మల్టీ ప్లాట్ఫామ్. మనం దీనిలో హెయిర్ రిమూవల్ చేయొచ్చు, స్కిన్ టైట్నింగ్ ఆర్ స్కిన్ రిజువినేషన్, స్కిన్ టోనింగ్ చేయొచ్చు. ప్లస్ ఆ స్కార్స్ ఉన్న వాళ్ళకి, మచ్చలో ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఈ అమ్మాయికి 58-year-old ఇప్పుడు స్కిన్ లూజ్ అయిపోతే స్కిన్ టైట్నింగ్ ఇక్కడ చేస్తున్నాము. దిస్ ఈజ్ కాల్డ్ సబ్లైమ్. ఈ RF టెక్నాలజీ ద్వారా మనం ఇక్కడ స్కిన్ టైట్నింగ్ చేయగలుగుతాం.